అరుణాచలంలోని మోక్ష మార్గం గురించి చాలామంది వినే ఉంటారు. దీంట్లో నుంచి బయటకు వస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. అయితే భక్తులు ఒక చిన్న గుహ టైప్లో నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అడ్డంగా పడుకొని బయటికి రాలేరు. ఒక సైడ్ పడుకొని పాక్కుంటూ బయటికి రావాలి. నిజంగానే ఇది దాటితే మోక్షం వస్తుందా? దీని మీద చాలా థియరీస్ ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే గిరి ప్రదక్షిణ అయిపోయే టైంకి మోక్ష మార్గం వస్తుంది కాబట్టి అందులో నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు నొప్పులు అన్నీ పోయేలా ఒక టైప్ ఆఫ్ మెకానిజం యంత్రాలు ఫిట్ చేశారని కొంతమంది నమ్ముతారు. నేను దీన్ని సైకలాజికల్ పర్స్పెక్టివ్లో చూస్తాను. భక్తులందరూ కంటిన్యూస్గా 3-4 గంటలు గిరి ప్రదక్షిణ చేసేసరికి కాళ్ళు చేతులు అన్ని నొప్పులు పైకి తెలుస్తూ ఉంటాయి. సడన్గా మోక్ష మార్గం ఒక రీక్రియేషనల్ ఫన్ యాక్టివిటీ లాగా అయిపోతుంది. ఎందుకంటే ఇదేదో విచిత్రంగా ఉందే, అడ్డంగా పడుకోకూడదంట, సైడ్కు పడుకొని పాకాలి అంటే వాళ్ళు నొప్పులను మర్చిపోయి వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. సో బేసికల్లీ దీన్ని దాటితే మోక్షం వస్తుందో రాదో, దాంట్లో సైంటిఫిక్ యంత్రాలు ఫిట్ చేసి ఉన్నాయో లేదో తెలియదు, కానీ డెఫినెట్గా సైకలాజికల్గా మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూసే వాళ్ళందరికీ అరుణాచల శివుడు దర్శనం జరగాలని ఆశిస్తున్నాను.